ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కనుక చూస్తే రైట్ 1000 కోట్లు రాజధాని హైదరాబాద్ శివార్లో భారీ కుంభకోణం ఎనికేపల్లి గోశాల భూములకు అక్రమార్కులు ఎసరు తప్పుడు పత్రాలతో 99.14 ఎకరాల భూమి అమ్మకానికి అందులోనే గోశాల నిర్మాణానికి సర్కార్ సన్నాహాలు ఇక ఈ భూసేకరణపై ఇప్పటికే కొనసాగుతున్న వివాదం ఈ భూములు కొనుగోలు కోటిన్నర అడ్వాన్స్ ఇచ్చి మోసపోయిన వారి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిందట ఫోర్జరీ పత్రాలపై రెవెన్యూ అధికారులు విచారణ పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్టుగా ప్రాథమిక నిర్ధారణ గత ప్రభుత్వ హయాంలోనే కొందరు పెద్దల హస్తమంట రాజధాని హైదరాబాద్ శివార్లో ప్రభుత్వం నిర్మించదలపై పెట్టినటువంటి గోశాల భూములపై స్థానిక రైతులకు రెవెన్యూ అధికారుల మధ్య ఓ వివాదం నడుస్తుండగా మరోవైపు తప్పుడు పత్రాలతో భూముల్ని కొల్లగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది దీనిపై విచారణ మొదలుపెట్టిన రెవెన్యూ అధికారులు ఈ భూముల వ్యవహారంలో ఇప్పటికే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు దీని వెనక గత ప్రభుత్వ హయాంలోని కొందరు పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది సో సుశీరా రాజధాని హైదరాబాదు శివార్లో ఉన్నటువంటి ఏదైతే ఎనికేపల్లి అనేటువంటి గ్రామం ఉన్నదో ఎనికేపల్లి దగ్గర మరి దాదాపుగా 100 ఎకరాలు అనుకోండి ఇక 99.14 కుంటలు అంటారు కానీ 100 ఎకరాల జాగా అనుకోండి ఎన్ని ఎకరాలే 100 ఎకరాల జాగా దగ్గర 100 ఎకర్స్ 100 ఎకరాలు ఈ 100 ఎకరాలు మరి 1000 కోట్ల రూపాయల విలువ చేస్తుందంట ఆ 1000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమి మొత్తం కూడా అక్కడ ఆగమైపోయినట్టుగా తెలుస్తోంది సో దానికి సంబంధించినటువంటి వార్తని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సో దాదాపు 1000 కోట్లు విలువ చేస్తుందంట అంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ 100 ఎకరాలు కూడా 1000 కోట్లు విలువ చేసేటువంటి భూమి అంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మరి 1000 కోట్లు విలువ చేసేటువంటి భూమి అంటే ఎకరం ఎన్ని కోట్లు పోతుంది అక్కడ ఎకరం నాకు తెలిసి 10 కోట్లు పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు సో 10 × 100 వేసుకున్నా కూడా 1000 కోట్లు అవుతుంది ఎకరానికి 10 కోట్లు పెట్టుకున్నా సో ఎకరం 10 కోట్లు అంటే మీరు 10 × 100 చేసుకున్న 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీ అది ప్రభుత్వ భూమి మరి ఆ ప్రభుత్వ భూమికి సంబంధించి అక్కడ గోశాలను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తూ ఉంటే ఓవైపు అధికారుల మధ్య అక్కడ ఉన్నటువంటి రైతుల మధ్య ఇప్పటికే వాగ్వాదాలు నడుస్తున్నాయి కొంతమంది ఇవ్వమని కొంతమంది ఇస్తామని కొంతమంది పరిహారం అని ఇట్లా వివాదం నడుస్తున్న వేళ మరొక అంశం తెర మీదకి వచ్చింది ఏంది అంశం అంటే ఇది అక్రమంగా ఫోర్జరీ పత్రాల ద్వారా మరి ఆ భూముల్ని కోటిన్నర అడ్వాన్స్ ఇచ్చినట్టు ఆయన తెలియక కోటిన్నర అడ్వాన్స్ ఇచ్చి భూమి అంతా మాదంటే సరే నేను కొంటా అని చెప్పి కోటిన్నర అడ్వాన్స్ ఇచ్చి తర్వాత మోసపోయిన ఇవన్నీ ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఆయన పోయి ఫిర్యాదు ఇచ్చినాక మరొక కోణం బయటకు వచ్చిందంట సో ఒక్కసారి చూడండి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వ భూముల మీద కొంత ఫోకస్ పెట్టాలి అరే ప్రభుత్వ భూమిని అప్పనంగా 100 ఎకరాల భూమిని 1000 కోట్లు విలువ చేసేటువంటి భూమిని వాడెవడో మరి చేతులు మార్చి దొంగ పత్రాలు క్రియేట్ చేసి అమ్ముతుంటే ఈ రెవెన్యూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేసిందో గతంలో అర్థమవుతలేదు నాకైతే మరి గతంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నో గతంలో సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అధికారుల హస్తం ఉందంట చూడండి గత ప్రభుత్వ హయాంలోని కొందరు పెద్దల హస్తం ఉందంట ఇలా ఇక గత ప్రభుత్వంలో పెద్దలు అంటే ఎవరు ఉంటారు ఆ మంత్రుల్లో ఎమ్మెల్యేలో ఉంటారు అప్పట్లో అప్పుడు కీలకంగా వివరించినటువంటి మాజీ మంత్రుల్లో మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఉంటేనే ఈ 100 ఎకరాల భూముల్ని ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ పరం చేయడానికి ఆస్కారం ఉంటుంది గతంలో మనం చూస్తున్నాం ఆయన పేరేమో ఉండే కలెక్టర్ ఆ కలెక్టర్ మొత్తం కూడా ఎక్కడికక్కడ ఎన్ఓసీలు ఇచ్చి ఎక్కడికక్కడ ప్రభుత్వ భూమిని పట్టా భూములుగా మార్చి ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాడు అమయ్ కుమారో ఉంటుంది ఆయన పేరు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి పనిచేసిండు గతంలో ఈడీకి ముందు కూడా హాజరైనటువంటి సందర్భాలు ఉన్నాయి తొవ్విన కొద్ది వెళ్ళినాయి ఆయన పంచాయతీలన్నీ సో ఇక్కడ కూడా ఈ ఏదైతే గోశాలకు సంబంధించినటువంటి ఎనికేపల్లి సంబంధించినటువంటి భూమి కూడా ఇక్కడ ఎకరం 10 కోట్లు పోతా అంటారే 10 × 100 వేసుకోరు మీరు దగ్గర 1000 కోట్ల విలువ చేసేటువంటి భూమి అంటే ఇదంతా కూడా అంటే తెలంగాణ ప్రజల సొమ్ము ఇట్లా ప్రైవేటు వ్యక్తుల చేతులకు పోతున్నది ప్రైవేటు వ్యక్తుల చేతుల దారదత్తం చేసినాయి గత కొన్ని ప్రభుత్వాలు సో ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుందో ఇక్కడ ఎందుకంటే గోశాల పెడదాం అనుకుంటున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ గోశాల నిర్మిద్దాం అనుకుంటున్నది మరి తొవ్విన కొద్ది అక్రమాలు వస్తున్నటువంటి ఈ భూమి మీద రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సినటువంటి అవసరం ఉంది రైట్ ఇక్కడే ఇంకో వార్త ఉంది గురుకుల